ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరే మమ్మను కాచి కాపాడినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి, మమ్మను సంరక్షించినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. అయ్యా, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఆదరించారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా దుఃఖకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, శ్రేష్ఠులైన వారు, ఘనులైన వారు కొనిపోబడ్డారు, గతించిపోయారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపచేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను రక్షణతో అలంకరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయములను, అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి నిన్ను విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను విడువని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారు, విధవరాండ్రను ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనాది కాలం నుండి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టత్వం చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి గలవాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదా గోత్రపు సింహమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధశూరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితకద్రొక్కిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కుడి చేత నన్ను పట్టుకునివాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కుడి ప్రక్క నీడగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన ద్రాక్షవల్లి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి విత్తనము విత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దహించు అగ్ని, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయంకరమైన మహాదేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వంకర త్రోవలను చక్కగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భుజము మీద రాజ్యభారముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనిషిని వెలిగించు వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సత్య సాక్షి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కరే రీతిగా యుండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడు రత్నవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమదినమందు నా ఆశ్రయదుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణ, నా శృంగము, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవయ్యున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో మీ వైపే చూస్తూ వచ్చారు, మీకే మొరపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించినారు తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి మీరు వారిని రక్షించినారు దేవా, కనికరించారు తండ్రి, అత్యధికంగా ఆశీర్వదించారు. వారి స్థితినంతటినీ మీరు మార్చినారు తండ్రి. దేవా, ఆనాడు నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మను ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా మీ నీతిని, మీ రాజ్యమును వెదికే మనసును మాకు అనుగ్రహించండి దేవా. మీకు ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో, మీ సన్నిధికి వెళ్ళడంలో నమ్మకస్థలంగా ఉండుటకు సహాయం చెయ్యండి. అయ్యా, మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మీ కాపుదల, భద్రత, క్షేమంలో మమ్మను కాపాడండి దేవా. మా చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. ఈ దినమున మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. అయ్యా, మీరు సహాయం చెయ్యకపోతే, మీరు మాకు తోడుగా లేకపోతే మేము ఏమీ చెయ్యలేని వారము దేవా, ఏమీ సాధించలేని వారిమి తండ్రి. దయతో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపలో మమ్మను భద్రపరచండి దేవా. మా అక్కరలు, మా కొరతలు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. శత్రువుల నుండి, అపాయాల నుండి, ఆటంకాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాని కలిగించే పరిస్థితుల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ఎక్కడికైతే ప్రియులు ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు
ఫారెన్లో పై చదువులు చదవాలని, ఉద్యోగాలు చెయ్యాలని, మరి ఫారెన్ ప్రయాణాన్ని కలిగి ఉంటుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వీసా పాస్పోర్ట్ సకాలంలో పొందుకునేలాగున మీరే సహాయం చేయండి. వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు తోడుగా ఉండి మీరే వారిని హెచ్చించమని గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. కుటుంబ సభ్యులకు దూరంగా జీవిస్తుండగా మీరే వారిని కాపాడమని, తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో తండ్రి, ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళి అక్కడే బానిసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. యజమానుల ఒత్తిళ్లకు లోనవుతున్నారు తండ్రి. మనశ్శాంతి లేని వారిగా ఉంటున్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. అట్టి బానిసత్వం నుండి విడిపించండి. వారి కుటుంబ సభ్యుల వద్దకు బిడ్డని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డల చుట్టూ చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. అధికారుల ఒత్తిళ్ల నుంచి, పని భారాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. సహోద్యోగుల ద్వేషాలు, వ్యతిరేకతల నుంచి, నిందలు, అవమానాల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా సరైన జీతాలు పొందుకోలేక బాధపడుచున్నారు దేవా. ఈ సమయాన ప్రవ్వా, రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారిని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అందించండి దేవా. అలాగే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు బలపరచండి. రాసే హస్తాల్ని మీరు దీవించండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీరే వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలకు వారు కోరిన పోస్టులో ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక పిల్లలు పుట్టక రోధిస్తున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అబార్షన్ అయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారికి చక్కటి శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ దినమున దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు కోరినట్లుగా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పిల్లల వివాహాల విషయమై తల్లిదండ్రులు ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి వారి బాధలను తొలగించండి దేవా. మీ సొంత సమయంలో యవ్వన సహోదరి సహోదరుల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహం
జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. ఎందరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను, సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విశ్వాసులను మీరు బలపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. వారు చేస్తున్న సేవా పరిచర్య అంతట్లో తోడయండి, సహాయం చెయ్యండి. అయ్యా, పరిచర్యలో మీరే సహాయం చెయ్యండి దేవా. ప్రతి భయాన్ని, ఆటంకాలను, శత్రువులను సంపూర్ణంగా లయపరచండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. సకల విధములైన కీడుల నుండి రక్షించండి దేవా. విషపురుగుల నుండి కాపాడండి దేవా. అడవి జంతువుల నుండి, దుష్ట మృగాల నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే పాపపు క్రియలతో, పాపపు అలవాట్లతో, సిగరెట్లకు, సినిమాలకు, సెల్ ఫోన్స్కి, లోకానికి, వ్యర్థమైన వాటికి బానిసలుగా మారుతున్నారో, వాటి నుండి విడుదల పొందుకోలేని వారిగా ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు రక్షించండి దేవా. పాపక్షమాపణ, మారు మనసును అనుగ్రహించండి దేవా. పాపాన్ని అసహించుకునే మనసును వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చిన్న బిడ్డలే సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అవుతున్నారు దేవా. గేమ్స్ ఆడుతున్నారు తండ్రి. తల్లిదండ్రుల మాట వినని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా గృహాలు లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాహనాలు లేక బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను, మంచి వాహనాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి దేవా. గృహ నిర్మాణాలు చేసుకుంటుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ప్రతి ఆర్థిక కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న వారి బాధను మీరు తీర్చండి దేవా. ఉద్యోగాలు కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, బిడ్డలు కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివిధ రకాల కోర్టు కేసులతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోర్టు కేసుల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో, వారి బిడ్డల జీవితాలలో శుభకార్యాలు జరగలేదని, మంచి పనులు నెరవేరడం లేదని ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధలను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారి గృహంలో శుభకార్యం జరిగేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, భర్తను, భార్యలను, సొంత వారిని, తోడబుట్టిన వారిని, బంధువులను, స్నేహితులను, సంఘస్థులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా, దుఃఖిస్తుండగా అట్టి వారిని మీరు ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయండి ప్రవ్వా. బిడ్డల కన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఈనాడు దేవా, తల్లి లేని వారికి తల్లిగా ఉండండి దేవా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి పోషించండి దేవా. బిడ్డలు మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆడబిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావలసిన భద్రతను అనుగ్రహించండి తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఎన్నో ఆటంకాలకు, ప్రమాదాలకు గురవుతున్నారు దేవా. వేధింపులకు బలవుతున్నారు తండ్రి. ఎంతో భయపడుతున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ
దూతల్ని అగ్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా. దుష్టుల నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు తల్లిదండ్రులలో ఉండే ఆందోళన, కలవరాలను, భయాలను మీరు తొలగించండి దేవా. అయ్యా, మీరే వారిలో గొప్ప ధైర్యం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. అధికారుల కుటుంబాలను మీరు దీవించండి. అధికారులకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఈ దినమున ఎందరైతే బీదరికంలో, కరువులో, దరిద్రతలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మమ్ములందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా. మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీ యందు భయం, భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీకు ఇష్టమైన పరిచర్య చేసే వారిగా మమ్మను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతోమంది బిడ్డలు మానసికపరమైన ఒత్తిడితో బాధపడుతున్నారు దేవా. చెడ్డ తలంపులతోటి వారికి వారే హాని కలిగించుకుంటున్నారు దేవా. అలాంటి బిడ్డలు మీరు బాగు చేయండి దేవా. మానసికపరమైన సమస్యల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని, మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం ఇవ్వండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండండి. ఈనాడు ఎంతోమంది రకరకాల సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి బాధపడుచుండగా, తక్కువ మార్కులు వచ్చి కృంగిపోతుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు చక్కటి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు చేసే పనులంతటిలో చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. సఫలతను దయచేయండి ప్రవ్వా. నూరంతలుగా బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఏ కారణాల వలన బిడ్డలు అప్పుల సమస్యలలో చిక్కుకుంటున్నారు ఉంటున్నారో దయచేసి మీరే వారిని కాపాడండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు అప్పులు తీర్చాలని ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు తండ్రి. కుటుంబాలకు దూరంగా ఉంటూ కాయ కష్టం చేస్తున్నారు దేవా. ఎంతో శ్రమిస్తున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల బాధను మీరు చూడండి దేవా. అప్పులు తీరేలాగున అద్భుతాన్ని చెయ్యండి దేవా. నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, వృద్ధులను కన్న బిడ్డలు పట్టించుకోక, వారికి ఆరోగ్యం సహకరించక, వారిని ప్రేమించి ఆదరించి వారు లేక అలమటించిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, భర్త చనిపోయిన స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త మరణించి ఒంటరిగా జీవిస్తుండగా, బిడ్డలతో ఉంటుండగా మీరే వారిని భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తీర్చండి దేవా. అలాగే యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారు దారి తప్పిపోకుండా మీ వాక్యానికి లోబడి తల్లిదండ్రులకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి తండ్రి. అయ్యా, యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి ఒక్క కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. వారికి ఎదురయ్యే ప్రతి సమస్యలలో, బాధలలో బిడ్డలు బాధపడకుండా, కృంగిపోకుండా, కన్నీరు కారుస్తూ కూర్చోకుండా, మనుషుల సహాయాన్ని ఆశ్రయించకుండా మిమ్మును మాత్రమే ఆశ్రయించి బిడ్డలుగా సిద్ధపరచండి. మీకే మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి. ఆయా రకాల పనులు ప్రారంభిస్తుండగా బిడ్డలందరినీ మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు హాస్పిటల్కి వెళ్ళి రకరకాల చెకప్లు చేయించుకుంటూ
చెల్లించుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, ఈ దినమున బిడ్డలను ప్రతి బంధకాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మారుమూల ప్రాంతాలలో, గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు ఏ సమయాన్ని ఏమి కావాలో, వారి అక్కరలు కొరతలు ఏమిటో సమస్తం ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, మీరే వారి పక్షమున కార్యం జరిగించండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, మాకు కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, చక్కటి శ్రేష్టమైన ఆహారాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో సంతోషం లేక, సమాధానం, నెమ్మదిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. ఈనాడు బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనులకు వెళ్తుండగా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసే దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ దినమున దేవా, గవర్నమెంట్ తరపున డబ్బు రావాలని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. సకాలంలో మనీ వారి చేతికి వచ్చేలాగా కృప చూపించండి. పెండింగ్లో పడకుండా, డిలే అవ్వకుండా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కార్పొరేట్ కాలేజ్లో, హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. వారిపై ఉన్న ఒత్తిడిని, ప్రెషర్ని తొలగించండి. మంచి జ్ఞానం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు కాలేజ్ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అయ్యా, దయచేసి అధికారులకు మంచి మనసును అనుగ్రహించండి. ఫీజులు తగ్గించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతో, మొండి రోగాలతో స్వస్థత లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా, స్వస్థపరచండి. ఎవరైతే బిడ్డలు దుష్ట శక్తుల ప్రభావంతో బాధపడుచున్నారో, సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో, కృంగిపోతున్నారో, బలహీనపడుతున్నారో అట్టి బిడ్డలందరినీ దుష్టు నుంచి, అపవాది నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను, భార్యలను మీరు మార్చండి దేవా. త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబం అంతా సంతోషంగా జీవించుటకు సహాయం చేయండి. అయ్యా, కుటుంబ సభ్యులు ఒక్కటిగా కూడుకొని అనుదినము మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి. ప్రతి కుటుంబం కూడా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రిటైర్ అయిన బిడ్డలందరినీ మీరు దీవించండి. మీరే వారిని పోషించండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వరుస మరణాల నుంచి, అకాల మరణాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. సాతాను అంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరే కనికరించండి దేవా. నిందలు, అవమానాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, కృపగల దేవా, ప్రతి బిడ్డను కూడా మీరే ప్రతి ఒక్క బాధ నుండి
రక్షించండి దేవా. సమస్యల నుండి, శ్రమల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదంటే, మా శ్రమలలో మేము కృంగిపోతున్నామంటే, మా బాధలు, మా కష్టాలు తీరని స్థితిలో ఉంటున్నాయంటే దానికి కారణం మేము మీ మాట వినకుండా, మీకు ప్రార్థించకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాము కాబట్టే మేము సమస్యలలోనే ఉంటున్నాము దేవా. కన్నీరు కార్చే పరిస్థితుల మధ్య జీవిస్తున్నాము తండ్రి. దయచేసి ఈ దినమున మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు మా కష్టాల విషయమై, మా శ్రమలు, బాధల విషయమై పట్టుదలతో ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. విసుగక, విడువక నిత్యము మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. పదే పదే ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఈ దినమున మీరే మా జీవితాల్లో, మా కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. కృప చూపించండి దేవా. దుష్టు నుంచి, అపవాద నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలెవరికి చెడు వార్తలు వినబడకుండా సంతోషకరమైన వార్తలు వినబడేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాకపోకలు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీ బిడ్డల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను నాకు, మాకు అనుగ్రహించమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.